ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. హస్తనకు క్యూ కట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారు. మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. మంత్రి పదవి దక్కుతోందని మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఆశావాహుల లిస్ట్ లో స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. జూన్ నెలాఖరులో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటోందని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. హస్తనకు క్యూ కట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీజ, తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న ఉద్దేశంతో చాలా మంది ఆశావాహులంతా కూడా ఢిల్లీ వెళ్లి లాబింగ్ చేస్తున్నారు. ఈ లాబింగ్ లో భాగంగా ఇటు రంగారెడ్డి జిల్లాకి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి కోసం అని చెప్పేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇద్దరు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి తన అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గానే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మిగతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరికి స్థానం లేదు. వీటి వల్లనే ఒకవైపు సులక్షణ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. మరోవైపు ఆయన కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేయడంతో కూడా ఈక్వేషన్స్ కుదరక ఆయనను ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ఉత్తగించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ వైపు పార్టీ వైపు అధికారంలో రాకముందు పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పనిచేశారు. ఒకవైపు వెల్ ఈక్వేషన్ లో ఆయనకు ఇవ్వకుండా జూపలించారు. రావడంతో కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ కూడా అది తీసుకోకుండా ఆయన నిరాకరించారు. తన మంత్రి పదవి పైన ఆయన ఆశ పెట్టుకుని ఉన్నారు. అదేవిధంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గంలో స్థానం లభిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, అష్యూరెన్స్ ఇచ్చింది. అందుకోసమే పార్టీలు ఇచ్చాను, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆ పార్టీలు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరొక వైపు పిసిసి అధ్యక్షుడు జిల్లాబాద్ కూడా ఉన్న పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం, ఒకవైపు బీసీ కూడా డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దిశగా తెలంగాణలో బీసీ ఈక్వేషన్ దిశగా పెద్దపడి వేయాలనుకుంటే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణతో ఆధారపడిన కూడా ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటు పరిగి రామ్మోహన్ రెడ్డి చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎక్కువగా ఉన్నారు. వెలుగుల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం నుంచి బాలు నాయకులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకులు ఎమ్మెల్యే నాయకులు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇది ఎవరితో ఒకరికి న్యాయం చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానానికి చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.